ఈరోజు పండగే ఇంకా. ఇక్కడ ఎవరో ఉన్నట్టుంది, మనం వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. సైకోగాడ బొక్క తాగితో వానగాడ పెద్ద సైకోగాని నేను రారా సైకో కానీ బొక్కని కొడతా. సైకో కానీ కొడితే చక్కగా అయిపోవాలి. పాస్ నీ పని చెప్తా. పాస్ మందు కూడా అయిపోయింది కరెక్ట్ టైంకి. మందు ఇక్కడ కూడా మందు నా కోసమే పెట్టినట్టు. ఏంది మందు బాటిల్ ఇక్కడ ఉంది? ఇదంతా న్యూస్లో చూసినట్టే ఉంది. ఇక్కడ ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెన్.
సంకులు నడితే గొంతులు దింపుతా. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మందు అలవాటు లేని వాడికి మందు అలవాటు చేయకూడదు. నేను చెప్పేది నీ గురించి కాదు, సమాజంలో జరుగుతున్న మద్యం అలవాట్ల గురించి. నువ్వు చెప్పేది ఏం అర్థం కావడం లేదు. మందు అలవాటు చేసి ఏదో యుద్ధంలో గెలిచినట్టు గొప్పగా చెప్పుకుంటారు కొందరు. చెప్పేదేదో సూటిగా చెప్పు. నా జీవితంలో మందుకు చోటు లేదనుకున్నా, సిగరెట్కు స్థానం లేదనుకున్నా. 3 సంవత్సరాలు ఇల్లు వాకిలి వదిలి కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నా. అది చూసి ఓర్వలేక నా అనుకున్న వాళ్ళు నన్ను తాగుడికి బానిస చేశారు. మద్యం మత్తులో పడి అందరినీ దూరం చేసేసుకున్నా. అందుకే వాళ్ళని ఈ లోకం నుంచి దూరంగా పెట్టినా. అయితే నీ వేట ఆపవా? మందు అలవాటు చేసేవాడు ఉన్నంత వరకు నా పోరాటం ఆగదు. దయచేసి ఎవరికి తాగుడు అలవాటు చేయకు. నీకు అలవాటు ఉంటుంది, నువ్వు తొప్పి తాగు. అలవాటు చేసి వాడి జీవితాన్ని పాడు చేయకు. అలవాటు చేసేవా కబర్దార్.